హలో వ్యూవర్స్, నేను మీ అశోక్ గౌడ్ మళ్ళీ కొత్త వీడియోతో. ఇది ట్యూబ్లైట్ రిపేరింగ్ గురించి మిత్రులారా. ఇది ట్యూబ్లైట్ను మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి దీనిలో. ఒకటి సైడ్ హోల్డర్లు అని ఉంటాయి, అలాగే ఒక ట్యూబ్లైట్ ఉంటుంది, ఒకటి చౌక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్లైట్కు పెట్టి చూస్తున్నాను చూడండి. ఈ ట్యూబ్లైట్ పనిచేయడం లేదు, అంటే ఈ ప్లగ్లో ఇన్స్టాల్ చేస్తే ఇది లైట్ సప్లై వస్తుంది, కానీ ఇది ట్యూబ్లైట్ వెలగడం లేదు. దీన్ని మొత్తం మీ ముందరనే నేను ఎట్లా చెక్ చేయాలి, ఏం కథ, రిపేరింగ్ ఎట్లా అనేది చేసి చూసాను. మీ దగ్గర కూడా మీకు ఇంట్లో ఖరాబ్ అయితే కూడా మీరు ఫస్ట్ నుంచి ఎట్లా చేయాలనే దాని గురించి ఇది వీడియో చాలా మంచిగా ఉంటుంది. అందరు ఏముంటుందో దీంట్లో రిపేర్ అని చాలా ఇబ్బంది పడుతుంది. ఇటు రెండు పిన్నులు ఇరగకుండా దీన్ని సెంటర్కు తిప్పుకొని ఈ యొక్క ట్యూబ్లైట్ను ఫస్ట్ బయటికి తీసుకోవాలి. దీనికి ఇక్కడ రెండు పిన్నులు ఉంటాయి. ఈ పిన్నులకు మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ మల్టీమీటర్ తోటి చెక్ చేసుకోవచ్చు, హోమ్స్ రేంజ్లో పెట్టుకొని. లేదంటే సిరీస్ ల్యాంప్ కంపల్సరీ రిపేర్కు సిరీస్ ల్యాంప్ ఉంటేనే ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది సిరీస్ ల్యాంప్. ఇప్పుడు సిరీస్ ల్యాంప్ అంటే మనము డైరెక్ట్ కరెంట్కి పెట్టుకోకుండా సిరీస్లో తీసుకోవడం. సిరీస్లో ఏదైతే మనం కాంపౌండ్ ఇట్లా చెక్ చేస్తే ఇది కాంపౌండ్ చెక్ చేయాలి. ఇప్పుడు దీని ఫిలమెంట్ ఉందా పోయిందా అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వైర్లు పెడితే మనకి ఇది సరిగ్గా ఈ ఫిలమెంట్కు టచ్ చేసినప్పుడు కంటిన్యూటీ ఉంది అంటే ఫిలమెంట్ పోయలేదని చెప్పి లెక్క. ఒకవేళ అది పెట్టినప్పుడు మనం ఫిలమెంట్ వెలగలేదు అనుకోండి, ట్యూబ్ ఒక పక్క పోయినా కానీ ఇది మండదు అంటే వెలగదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాడీకి తగిలిచ్చినా లేకుంటే ఈ రెండు పిన్నులకు తగిలిచ్చినా ఇది మనకు బల్బు రావాలి. అప్పుడు మనకు ఒక పక్క బాగుంది అని లెక్క. మళ్ళీ దీన్ని ఇంకో పక్కకు తిప్పి పెట్టుకోవాలి. ఆ పక్క అయిపోయింది కదా, ఈ పక్క కూడా మళ్ళీ సీరియస్లో దీన్ని ఈ పక్క కూడా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఈ రెండు దిక్కులు పాయింట్ చూపించింది అనుకో, అది వెళ్తారు ఇట్లా కంటిన్యూటీ చూపిస్తే ఇది ట్యూబ్లైట్ బాగుంది అని లెక్క. ఒక పక్క పోయినా కానీ ట్యూబ్లైట్ వెలగదు. అయితే మీకు ఒక పక్క పోతే పారేయాలన్నా అనేటి సంకోచం రావచ్చు. దానికి వేరే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ప్రకారం ఒక పక్క పోయినా కానీ ఒక పక్కతోటి మనం ట్యూబ్లైట్ని వెలిగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ రూల్ బాగుంది అని లెక్క. రూల్ చెకప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ హోల్డర్లు రెండు ఉంటాయి. ఆ సైడ్ హోల్డర్లకు వైర్లు ఉంటాయి. ఆ వైర్లు సరిగ్గా పోయినా లేదా. సైడ్ హోల్డర్ అంటే ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకొని చూపిస్తాను. ఈ రెండు కింద పెట్టినాయి కదా, ఈ సైడ్ హోల్డర్ అది, ఇవి సైడ్ హోల్డర్లు. ఇవి సరిగ్గా కాంటాక్ట్ కాకపోతే కూడా ట్యూబ్లైట్ వెలగదు. వైరు ఊడిపోయినా, వైరు తెగిపోయినా, ఒకవేళ ఈ పిన్నులకి వెళ్ళి వైరు సరిగ్గా యొక్క ట్యూబ్లైట్ యొక్క పిన్నులకు టచ్ కాకుండా ఇవి దీనిలో ఖచ్చితంగా ఈ దానిలో కూడా ఎక్కువ శాతం ప్రాబ్లం వచ్చి అంటే మోస్ట్ సిల్మొచ్చి కూడా కాంటాక్ట్ కాక ఆగిపోతుంటాయి. అప్పుడు ఈ రెండు కొత్తవి మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో బాగుండవు తెలియదు, కానీ ఇది వెలుగుతలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనం రూల్ చెక్ చేసుకున్నాం. రూల్ బాగుంది అంటే ఆ తర్వాత ఈ సైడ్ హోల్డర్ చెక్ చేసుకునేది, అలాగే చౌక్ అంటే ఇప్పుడు ఈ నల్ల టేప్ చుట్టినాం కదా, ఆ దాన్ని కూడా చెక్ చేసుకునేది రెండు చూస్తాయి. ఇగో ఇప్పుడు నేను అతుకుతూ ఇది చేస్తుంటే కింద వైర్ కట్ అయి ఉన్నది దీనికి. అంటే ఇప్పుడు మనకు కొద్దిగా పాటి ఫాల్ట్ దొరికింది. ఇది అతికిచ్చినాక ట్యూబ్ పడితేనే సరిపోయింది. ఒకవేళ ట్యూబ్ పడలేదనుకో, అప్పుడు ఇంకా ముందు సెక్షన్ చెక్ చేయాలి. హోల్డర్లు రెండు సైడ్ మార్చేసుకునాలి. ఆ తర్వాత కాంటాక్ట్ అవుతున్నా లేవని చూసుకొని. ఇవేమో ప్రెస్సింగ్ హోల్డర్ అంటారు. ఇప్పుడు వచ్చిన నేను చేస్తున్న దానికి ప్రెస్సింగ్ హోల్డరు. ఇంతకుముందు నేను చూసినవి స్క్రూ టైప్ హోల్డర్. అవి బందోబస్తుగా ఎన్నేళ్ళైనా బాగా పనిచేస్తాయి. ఈ ప్రెస్సింగ్ హోల్డర్లో అప్పుడప్పుడు ప్రెస్సింగ్లో మిస్ అవుతుంటాయి. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మంచిగా ఇది చేసి షార్ట్ కొట్టకుండా దీనికి ఏదైనా ఒక టేప్ మంచిగా కొట్టుకోవాలి రెండు వైర్లను. అట్లే ఇక్కడ పోయిన రెండు పిన్నులు, అక్కడ పోయిన రెండు పిన్నులు, 4 వైర్లను మంచిగా చేతితోటి చెక్ చేసుకున్నాలి. చెక్ చేసుకుంటే మీటర్ తోటి కానీ టెస్ట్ ల్యాంప్ తోటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టిన సూతం ఇప్పుడు ఈ వైర్ వల్లనే ఇది కట్ అయినందుకే వస్తలేదు అనుకుంటే ఈ పిన్నులు సరిగా తిప్పుకొని మనం మళ్ళీ కొత్త రూల్ ఉంది కదా, రూల్ను పెట్టేసి పనిచేస్తున్న ఈ రూల్ను పెట్టేసి మనం చెక్ చేస్తుంటాం. బల్బు వెలిగింది వచ్చింది అంటేనేమో దీని ప్రాబ్లం వీటికి సాల్వ్ అయినట్ల. ఇంకా మనం చెక్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పక్క పిన్నులు ఇవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకొని సైడ్కు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్నాక దీన్ని దానికి వైర్కు పెట్టిన తర్వాత కూడా మనం కొద్దిగా పిన్నులు సరిగ్గా ఆనుకునే వరకు, కాంటాక్ట్ అయ్యే వరకు
రూల్ను కూడా కొద్దిగా రౌండ్ లాగా తిప్పేది ఉంటుంది. అట్లా తిప్పినాక ఎక్కడైతే రూల్ మంచిగా ఆనుతుందో అక్కడ మనం ఆపేయాలి. ఆపేస్తే అది మనకు ట్యూబ్ అనేది మంచిగా పడుతుంది. ఇగో నేను దీనికి పెట్టినా ఇప్పుడు స్విచ్ చేస్తే వెలుగుతుంది. అంటే వైర్ కట్ అయినందున ఇది మనకు వెలగలేదు. వీటికి ప్రాబ్లం సాల్వ్ అయింది. అయితే ఇంపార్టెంట్ ఏముంటుందంటే దీని లోపల చౌకు అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది కదా గడ్డలాగా, దాన్ని చెక్ చేసే విధానం ఇంపార్టెంట్. అది ఒకటి చాలా ప్రమాణంగా ఉంటుంది. మీరు సరిగ్గా చేసుకోండి. ఇప్పుడు ఇది కొత్తదే, దీన్ని ఎట్లా చెక్ చేయాలనే దాన్ని మీకు చూపిస్తాను. ఇది నేర్చుకున్నారనుకోండి మీరు ఎన్ని ట్యూబ్ లైట్ అయినా 5 నిమిషాలు కూడా చేసి పారేయచ్చు. అయితే ఈ మెథడ్ ఎవరు కూడా సరిగ్గా చెప్పరు టెక్నీషియన్లు, కానీ మనది వేరే టైపు. మనం నేర్చుకునేది కాక కొన్ని తరాల వరకు నేర్చుకోవాలి, అందరూ చేసుకోవాలి అనే దానిది కాక ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ 20 వాట్ది కానీ 40 వాట్ కానీ ఎల్ఈడీది అది అవి కూడా వచ్చే దానిలో వీడియోలలో పెడతా. ఇప్పుడు ఈ చౌక్ ఎలక్ట్రికల్ చౌక్ ఏముంటుందంటే ఈ చౌక్ ఇక్కడ 2 వైర్లు తెల్లవి ఉన్నాయి, అక్కడ గ్రే కలర్వి 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లను ఏం చేయాలంటే కొద్దిగా అంత చిలాయించి తెల్ల వైర్లను రెండింటిని ఫస్ట్ ఒక తాన కలుపుకునాలి. ఇగో ఇది ఈ పట్టీకి వస్తాయి అన్నట్టు. ఇది కిందగా వెనక్కి వెళ్ళి అక్కడ గ్రే కలర్ ఇది ఏమి ఇక్కడ వస్తాయి, అక్కడ వస్తాయి. మొత్తం 6 వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చౌక్లోకి వెళ్ళి ఇక్కడ గ్రే కలర్ 2, వైట్ కలర్ 2 ఆ పిన్నులకు ఈ పిన్నులకు కాంటాక్ట్ అయి ఉంటాయి అవి. తర్వాత ఒకటి రెడ్ బ్లాక్ 220 కానీ 240 కానీ వోల్టేజ్ దీనికి సప్లై కొరకు ఈ చౌక్కు ఉంటుంది అన్నట్ల. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఈ ఎర్ర వైర్ నల్ల వైర్ కదా దీనికి సిరీస్ ల్యాంప్లో కనెక్షన్ ఇవ్వాలి. డైరెక్ట్ ఇవ్వద్దు, డైరెక్ట్ ఇస్తే బ్లాస్ట్ అయిపోతుంది ఇది. కాబట్టి మీరేం చేయాలంటే ఇట్లా సిరీస్ ల్యాంప్ కంపల్సరీ తీసుకున్నారే. ఒకవేళ మీ దగ్గర లేకుంటే కూడా తయారు చేసుకోండి, నేను తయారు చేసే విధానం కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ సిరీస్ ల్యాంపు పెట్టి ఈ ట్యూబ్ లైట్ యొక్క అక్కడివి ఇక్కడివి ఇక్కడ 2 వైర్లను మంచి కాంటాక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఎర్ర వైరు ఉన్న వరకు ఒక సిరీస్ మీద ప్లస్ మైనస్ కనెక్షన్ చేయాలి. చేసిన తర్వాత సిరీస్ ల్యాంప్ కనెక్షన్కి సప్లై ఇచ్చి స్విచ్ చేసి చూడాలి. అప్పుడు ఏమైతే ఇట్లా ఇచ్చినాక మనకేమవుతుందంటే ఎవరైనా చూస్తే దీన్ని డైరెక్ట్ చేస్తే మన బ్లాస్ట్ అవుతుందేమో అనుకుంటారు. బ్లాస్ట్ కాదు, కానీ కంప్లీట్ పడకుండా ఉందనుకోండి అప్పుడు ఈ చౌక్ ఖరాబ్ ఉందని లెక్క. అయితే ఈ చౌక్ రిపేరింగ్ గురించి కూడా నేను తొందరలోనే వీడియోలు పెడతా. చౌక్ ఎట్లా ఉంటుంది, దాని లోపల ఏమేమి పోతాయి, రిపేరింగ్ దాంట్లో వచ్చే ట్రాన్స్ఫర్లు ఏవి, ఫీజు రిజిస్టర్ ఏముంటుంది అది కూడా చేస్తే. ఈ బ్లూ కలర్ ఇది కొత్తది, లోపల వైర్ ఊడిపోయిందో లేకుంటే ఫీజు పోయిందో ఏదో పోయింది సంథింగ్, ఇది ఖరాబ్ ఉంది. దీన్ని రిపేర్ చేసేది మళ్ళీ మీకు నేను వీడియో పెడతా. ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని తీసి పక్కకు పెట్టి నేను ఇంకో చౌక్ మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, ఇగో ఈ తెల్ల వైర్లు 2 ఇట్లా ఒక తాన కలుపుకునాలి, గ్రే కలర్ వైర్లు 2 ఒక తాన కలుపుకునాలి. ఇంకా మిగిలిన 2 వైర్లకి ఏం చేయాలంటే ఈ సిరీస్ ల్యాంపులో బల్బు కనెక్షన్ చేయాలి. దీన్ని బాగా గుర్తుంచుకోండి, అందుకే 2 సార్లు చెప్తున్నాను నేను. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 6 వైర్లు మొత్తం 6 వైర్లకి వెళ్ళి 2టికి ఏ దానికి తెల్లదానికి చేసుకునాలి. బూడిద రంగు పచ్చ ఉండని నీలి రంగు ఏమైనా ఒక కంపెనీని బట్టి అక్కడ ఇక్కడ ఇట్లా బిగ్గర అంటే కాంటాక్ట్ అయ్యేటట్లా చుట్టాలి. చుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ చౌక్ కనెక్షన్ ఇస్తే ఇది బల్బ్ అనేది కంప్లీట్ వెలగకుండా ఉంటే చౌక్ ఖరాబ్ ఉన్నట్ల. పూర్తి స్థాయిలో బ్రైట్గా వెలిగిందనుకో అప్పుడు కూడా చౌక్ ఖరాబ్ అయిందని డైరెక్ట్ అయిందని లెక్క. అప్పుడు కూడా నీకు ట్యూబ్ లైట్ పెడితే ట్యూబ్ లైట్ని పట్టణ కాల్చేస్తుంది, డైరెక్ట్ అయిపోయింటుంది. కాబట్టి ఫుల్ వెలగకూడదు, పూర్తిగా వెలగకుండా ఉండకూడదు. అప్పుడు ఫుల్ వెలిగిందనుకోండి ఇంకా డైరెక్ట్ అయిపోయింది అన్నట్టు, షార్ట్ అయింది అన్నట్లు. అయితే ఓపెన్ షార్ట్ అని 2 ఉంటాయి దీంట్లో. షార్ట్ అయితేనంటే డైరెక్ట్ కరెంట్ నుంచి వచ్చి ఆ ఉన్న ట్యూబ్ లైట్ అని మొత్తం కాల్చేస్తుంది. ఇగో ఇప్పుడు చూడండి, దీంట్లో డైరెక్ట్ ఇస్తే పడతలేదు అంటే ఈ యొక్క ట్యూబ్ లైట్ చౌకు ఫెయిల్ ఉంది, కొత్తదే కానీ ఫెయిల్ ఉంది. కాబట్టి నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తది ఉంది కదా ఇంకోటి కూడా,
ఇది కూడా వర్క్ చేస్తుందా లేదా మీకు ముందరనే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అట్లే 6 వైర్లే బయటకు వస్తాయి. ఈ 2 ఎర్రది నల్లది. అలాగే వచ్చేసి ఇంతకుముందు మనం పెట్టిన దానికి ఏమైంది, అది పూర్తిగా వెలగలేదు, అంటే ఓపెన్ అయిపోయింది అది, కాబట్టి వెలగలేదు. ఒకవేళ షార్ట్ అయింది అనుకోండి, బ్రైట్గా ఫుల్ బల్బు తీవ్రత ఎంత. ఇప్పుడు ఈ కొత్త చౌక్ ఇంకోటి కూడా తీసుకున్నా. దీంట్లో గ్రే కలర్ వైర్లు, వైట్ కలర్ సేమ్ ఉన్నాయి. ఈ వైర్లను కూడా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రే కలర్ది రెండు ఒక తన కాంటాక్ట్ చేయాలి, సేమ్ అట్లే వడిపెట్టి మంచిగా. ఇంకా వైట్ కలర్ది బిగ్గర చుట్టేయాలి. చుట్టేసినాక రెడ్ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో దానికి సిరీస్ ల్యాంప్ గుండా సేమ్ దానిలాగానే ఇంతకుముందు లాగానే కనెక్షన్ ఇవ్వాలి. ఇస్తే మనకు లైట్ ఫుల్ బ్రైట్గా వెలగకూడదు, అలాగే వచ్చేసి పూర్తిగా వెలగకుండా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆ విధంగా మనం చెక్ చేసి చూస్తే ఇది చౌక్ బాగుందా బాగాలేదా అనేది మీకు అవగాహన అవుతుంది. అదేవిధంగా మీరు ఇంట్లో ఏ చౌక్ ఉన్నా ఏదైనా పాతగైనా వాళ్ళ కొత్తది తీసుకున్నా కానీ ఇదే విధంగా చెక్ చేసుకునేది ఉంటుంది. చౌక్ బాగుంది అని కన్ఫామ్ అయినాక, ట్యూబ్ది రూల్ బాగుందని కన్ఫామ్ అయినాక 2 సైడ్ హోల్డర్లు అయితే ఉండవు, దానిలో కానీ వైర్ కానీ మిస్ అయిందని లెక్క. ఇంకా వేరే ఏముండదు దీంట్లో, పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కాకపోతే మీరు ఇవి బాగా అవగాహన పెట్టి 2 గుర్తుంచుకుంటే ట్యూబ్ లైట్లు ఎన్ని తెచ్చినా 5 నిమిషాలు వర్క్ అవుతాయి. ఇప్పుడు దీనికి పెడతా, నేను ప్లగ్లో పెడతాను చూడండి. ప్లగ్లో పెడితే మనకు ఇగో ఈ మాదిరిగా డిమ్ముగా వెలగాలి. ఇప్పుడు టీవీ సర్క్యూట్ బోర్డులో వేసినప్పుడు లోడ్ మీద ఎంత వెలుగుతుందో అట్లా ఇది కూడా ఏం చేయాలంటే తక్కువ వెలగాలంట. వెలిగితే ఇది పని చేస్తుంది. అదే ఇప్పుడు పాతది అక్కడ పక్కకి తీసేసిన కొత్త చౌక్ ఇది. ఇప్పుడు ఈ చౌకు ఓకే ఉంది కాబట్టి ఇదే చౌక్ను మనం ఏదైనా తీసుకుపోయినప్పుడు వేరే దాని రిపేర్లకు పోయినప్పుడు వేయచ్చు. అది ఇంకోటి బ్లూ కలర్ ఉంది కదా, అది ఖరాబ్ అయింది కాబట్టి దాన్ని రిపేర్ చేసే విధానము, దాంట్లో వచ్చే కాంపౌండ్ నెట్ల గురించి కూడా మీకు పూర్తి అవగాహన కొరకు వివరాలు ఇస్తాయి. ఈ సైడ్ హోల్డర్లు ఎక్కువ శాతం పోతుంటాయి, సైడ్ పిన్నుల కాడ బర్న్ అవుతాయి, మోస్ట్ వస్తుంది, కార్బన్ వస్తుంది, ఇవి పోతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చే వీడియో వచ్చేసి మీకు సిరీస్ ల్యాంప్ ఎట్లా తయారు చేసుకుని, సిరీస్ ల్యాంప్ తోటి మొత్తం అన్ని